కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్. లెట్స్ బిగిన్ ప్రేమ కావాలి. ఇది పక్కా ఎంటర్టైన్మెంట్ షో. ఏంటో వెలుతుగా ఉంది కదా, పక్కన ఏదో లేనట్టుంది కదా. నాకు కూడా అలానే ఉంది. కానీ ఈ రోజు ఎందుకు నేను ఒక్కదాన్ని వచ్చానో తెలుసా? ఈ రోజు మా వాడు నాకేదో సర్ప్రైజ్ ఇస్తానని చెప్పాడు. ఆ సర్ప్రైజ్ కోసమే నేను ఒక్కదాన్నే వచ్చా. ఇంకా టైం అయిపోతుంది, ఇంకా రాలేదు. ఎక్కడ వీడు? మనం వచ్చామంటే అమ్మాయిలు ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఈ అమ్మాయిలందరినీ చూస్తే ఇలాంటి సాంగ్ వేయాలనిపిస్తుంది వర్ష. కానీ నిన్ను చూస్తే ఎలాంటి సాంగ్ వేయాలనిపిస్తుంది తెలుసా? చెప్పు. సూపర్ అన్నాడే నా మామ, సూపర్ అన్నాడే. అయినా పండు, నువ్వు వస్తే ఇలాంటి సాంగ్స్ కాదు, మినిమం ఊపు ఉండాలి కదా. ఏంటిది? ఇప్పుడు చూడు. ఇది కాదు, ఆ ఓయో ఓయో అది పెట్టు. ఏ ఓయో అన్నాక ఇక్కడ డాన్స్ చేస్తామండి. పదా పదా. అసలు నువ్వు వచ్చావేంటి? మావాడేడి? ఈ రోజు నేనే యాంకర్. వాడేవాడు ఎందుకి? నా కొండల రాజా. ఏ కొండలు? అని పిలు, యాంకరింగ్ చేయాలి, లేట్ అయిపోతుంది. నేను కొత్త యాంకర్ ఇక్కడ. రెడీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్రేమ కావాలి. హాయ్ హలో వెల్కమ్ టు ప్రేమ కావాలి. ఏం చెప్పాను, ఏం చేయమన్నాను? ఎక్కడో తీసుకెళ్దాం అనుకుంటావు, నువ్వు ఓయోలోనే ఉంటావు. నేను అక్కడికి వస్తాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్రేమ కావాలి. ఇది పక్కా ఎంటర్టైన్మెంట్ షో. షో స్టార్ట్ చేద్దాం. ఇంకా రండి, మిమ్మల్ని అందరం కూర్చోబెడతాను. రండి. ఏ తాళం ఏంట్రా, దగ్గర నుంచి చూడలేకపోతున్నాను. తాళం చూసారా? వీడి రోగాలన్నీ బయటపడ్డాయి. ఇమ్ముగడి కాలిపోతే నల్ల కావాలి. దగ్గర నుంచి చూసి నల్లగా ఇప్పుడే తెలిసింది నాకు. రోజు మన ప్రేమ కావాలికి రాబోతున్న గెస్ట్లు ఎవరంటే, పెట్రోల్ కొట్టి మన బండి నడుపుతాం, కానీ అదే పెట్రోల్ కొట్టి వాళ్ళ బతుకు బండి నడవాలంటే వాళ్ళు పెట్రోల్ కొట్టాలి. వాళ్ళెవరో కాదండి, పెట్రోల్ బంక్ లో పనిచేసే వాళ్ళు. సో వాళ్ళని పిలిచేద్దామా? ప్లీజ్ వెల్కమ్. వెల్కమ్ టు ప్రేమ కావాలి. ఏజ్ ఎంత? 61. నిజం చెప్పు. 6 ఇటుపక్క 1 అటుపక్క పెట్టి 69 చెప్పు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నైట్ ఎంతవరకు చేస్తాను పని? 2 వరకు. చెప్పాను కదా, తాత మామూలుడు కాదురా బాబు. ఈ వయసులోనే 2 వరకు కొడుతున్నానండి. ఆ వయసులో 5, 6, 7. ఎక్కడి నుంచి వచ్చారు? జూబ్లీ చెక్ పోస్ట్ కి. నాది ఎంజీ కారు. నేను వచ్చినప్పుడు చెప్తాను, కొంచెం ఫ్రీగా ఇస్తారా? వేస్తాను. ఎందుకయ్యో అది మా ప్రేమ కావాలి షోకి మీరెందుకు ఇంత లేట్గా వచ్చారు? వస్తున్న దారిలో పెట్రోల్ మీరు పెట్రోల్ బంక్ కదా పనిచేస్తారు, మీరు కొట్టుకోలేరా ఏంటి? అంటే మేము కొట్టుకోవచ్చు కానీ వేరే వాళ్ళని కొడితే బాగుంటా అని. ఐ థింక్ వాటో ఇన్ కేస్ నేను ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మధ్యలో ఒక నైట్ 3 o'clock 4 o'clock నా పెట్రోల్ అయిపోయి నేను పెట్రోల్ బంక్ వెళ్ళాను అనుకోండి, హార్న్ కొడతా. వీళ్ళు ఎంత నిద్రలో ఉన్నా కూడా లేచి ఒక ఇరిటేషన్ లేకుంటే ఓకే సార్, అంత ఓపిక్ గా కూడా మీరు చేస్తారు సార్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీకు. నిజంగా మీరందరూ మంచిగా వెళ్ళి రిలాక్స్ అవుతే 2 గంటలు ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తాడు పండు. అయిపోయి కొట్టు. థ్యాంక్ యూ తాత. మన కోసం స్టూడెంట్స్ వచ్చేసారు, గెస్ట్లు వచ్చారు. మరి వీళ్ళని ఎంటర్టైన్ చేయడానికి 2 couples రావాలి కదా. అవును కదా, మరి ఇంకెందుకు వెయిటింగ్, పిలిచేద్దామా? ఫాస్ట్ గా. ప్లీజ్ వెల్కమ్. పన్నేనంటే సిన్న సూపర్ బుక్స్ నుండి లుక్స్ ఉన్న పైకి పానంటే అయినా నచ్చేసిందే. ఆపండి ఇంకా. ఆ పాప ఇంకా ఆపే. జీవన్ గారు, మీ ఏజ్ ఏంటో తెలియాలంటే మేము ఒక సాంగ్ ప్లే చేస్తాం. ఆ సాంగ్ మీరు వేసే డాన్స్ ని బట్టి చెప్తాం మేము. రెడీ అన్న.
అదే మా జీవనం అంటే స్టైల్ చూసావా Dad. కింద నుంచి పైకి వరకు వేస్తాడు చూసావా నువ్వు ఏమంటున్నావు నన్ను పోడుతున్నావు అలా ఏటన్నా ఇలా 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 ఇట్రా ఇట్రా ఇప్పుడు ఒప్పుకుంటా నీ లవరు మొత్తానికి మా జీవన గర్ల్ ఫ్రెండ్ తెచ్చాడు ఒక సాంగ్ పెట్టు. ఎంతసేపు అన్నా నువ్వు అక్కడ వేసుకుంటే లాగా సాంగ్ పెట్టు. అలా ఒక్క నిమిషం ఇప్పుడు ఎలా చేస్తున్నావు చూడండి ఒకసారి పెట్టండి. ఆగు, మీ ఇద్దరు ఎనర్జీ చూస్తుంటే ఈ రోజు గేమ్ స్ట్రాంగ్ ఆడడానికి వచ్చినట్టున్నారు. హలో నేను స్ట్రాంగే, అక్కడ ఆయనే కొంచెం వీక్. ఎవరు నీకు అన్న భలే కొడతాడు. ఏంటది? ఏంటి డప్పన్నా కొట్టి వేస్తాడు తెలుసా. డాన్స్ అన్నా ఇలా రండి ఒకసారి. ఇప్పుడు చెప్పండి ఏంటి, నాకు అర్థం కావట్లేదండి. నా మీద హక్కు చూపించాలన్నా నాకంటూ ఒక లెవెల్ ఉంది. నా వర్ష కోసం గిఫ్ట్ తేటానికి వెళ్ళాను. వర్ష ఏమో నీ కోసం గిలక్కాయలు తేటానికి వెళ్తే నువ్వు ఆ గిలక్కాయ గాడితో అయ్యా నేను నా వర్షాకి గిఫ్ట్ తెద్దామని మాకు రేపు పుట్టబోయే పిల్లల కోసం ఇవి తీసుకొచ్చాను. నాకు ఎందుకో మీ ఇద్దరికి పిల్లలు పుడతారనిపిస్తుంది, తీసుకోండి. చిన్నవే ఓహో చిన్నవని అటు వెళ్ళిపోయావా మీ ఇద్దరు ఎవరు నాకు అవసరం లేదు. నాకు ఒక అమ్మాయి ఉంది, దాన్ని తెచ్చుకుంటా పోయి. ఎలా ఉంది మా జోడి? ఏం పేర్రా? అరుణ. నాకు ఈ అమ్మాయి అవసరం లేదు. ఒకసారి నీ వల్ల పుడుతుంది. ఓవర్ చేయకండి, మీ బాయ్ ఫ్రెండ్స్ చూస్తారు ఈ ఎపిసోడ్. ఒక్క నిమిషం ఆగు. ఏది మీ మొహాలు చూపిండి. లేదు చేయొచ్చు, మీకు బాయ్ ఫ్రెండ్లు ఉండవు మీ మొఖాలకి. ఏంది బంతి భోజనాలు కూర్చున్నారా? పడే నీకు అమ్మాయి లేదు అంతే కదా? నువ్వు వెళ్ళి పోడియం దగ్గర నుంచో వస్తుంది. ఇప్పుడు నీ కోసం ఒక మంచి అందమైన ఓ బ్యూటిఫుల్ క్వీన్ ని పిలుస్తున్నాం. లెట్స్ వెల్కమ్ హర్. కళ్ళు మూసుకో. ఇషా మనోహరి ప్రియ, వెల్కమ్ టు ప్రేమ కావాలి. బేసిక్ గా వద్దంటేనే వస్తాడు, ఇంకా రావయ్యా అని పిలిచి ఆగుతాడాడు. చెప్పానా నీకు ఒక మంచి అందమైన అమ్మాయిని తీసుకొచ్చి నీ పక్కన నుంచో పెడతాను అని? సారీ, ఈ మాట తప్పాను. ఇషా, నా పిల్లం నాతో ఉండాలంటే నువ్వు ఈయనతో ఉండాలి. నా జోడి నాతో ఉండాలన్నా కూడా ఒక జోడి ఉండాలి కంపల్సరీ. బేసిక్ గా మనం ఇంత ప్రమోట్ చేస్తున్నాం కానీ అంత లేదు ఇక్కడ. మీకు తెలియట్లేదు. చెప్పరా విషయం వీక్ ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ ఉంటది. ఆ చేతులు వేయటం వరకే. నాకు తెలుసు కదా పర్సనల్ గా ఆస్ట్రేలియా వెళ్ళొచ్చాం కదా మన ఇద్దరం. ఇద్దరానికి ఒకళ్ళు తమ్ముడు ఏమి లేదా అనుకుంటున్నా. అలా మీ జోడీ వచ్చింది, మీరు హ్యాపీగా వెళ్ళి మీ పోడియం కాడ నుంచుంటే షో స్టార్ట్ చేద్దాం.
సార్ హాయ్, బాగున్నారా? ఓ అందరూ ఏడున్నారా? కారుకి పెట్రోల్ కొడతానికి ఎవరు లేరు సార్ సిటీలో. ఇక్కడ జోడీలు ఉన్నాయి కాబట్టి మీలో ఎవరికైనా లవ్ మ్యారేజ్ అయిందా లేదా లవర్స్ ఉన్నారా? ఇమానుయల్ ఆయనకి 3 ఉన్నారు. బాబాయ్ నమస్తే, మీకు పెళ్ళయిందా? పెళ్ళి అయింది. ఎన్ని చెప్పు. ఎంతమంది పిల్లలు? 3 కొడుకులు, 1 కూతురు. జాబ్స్ ఏమైనా చేస్తున్నారా? జాబ్ చేస్తారు. మరి అయినా మీరు పెట్రోల్ బంకులు ఎందుకు వర్క్ చేస్తున్నారు? వర్క్ చేస్తేనే హ్యాపీ ఉంటుంది. అన్న మీకు పెళ్ళైందా? కాలేదు సార్, బ్యాచిలరే. లవర్ ఉందా? ఉంది లవర్, ఎందుకు లేదు? ప్రతి ఒక్కరికి లవర్ ఉంటా, ఈ జనరేషన్ కి లవర్ ఉండదా? లేరు భయ్యా మాకు. పక్కనే పెట్టుకొని లేరంటావు. నేను ఒకటి అడుగుతా, ప్రేమగా మీ గర్ల్ ఫ్రెండ్ ఏమని పిలుస్తారు? బంగారం. ఆ అమ్మాయి ఏమని పిలుస్తుంది? పేరు పెట్టి పిలుస్తుంది. బాడుకోవనా? అన్న జీవనన్న, మీ గర్ల్ ఫ్రెండ్ మీరు ముద్దు పేరుతో ఏమని పిలుస్తారు? స్వీటీ. అన్న నా గర్ల్ ఫ్రెండ్ కాదు, ఉంది వైఫ్ అని చెప్పాలి కదన్నా. నువ్వన్నా అమ్మ నీ బాయ్ ఫ్రెండ్? కన్నయ్య. కన్నయ్య ఇప్పుడు ఉన్నాడా? ఎందుకు, ఏమైంది? చిన్న డిస్టర్బెన్సెస్ అవే కొంచెం ఎక్కువ అయిపోయింది. ఇద్దరు లైఫ్స్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. సో దానివల్ల కొంచెం గ్యాప్ తీసుకొని మంచి పొజిషన్ లో ఇద్దరు వచ్చాక అప్పుడు చూద్దామని. నీ కన్నయ్య ఉన్నాడు అనుకోని కన్నయ్యకి ఏదైనా చెప్పాలి అనుకుంటే చెప్పు. నువ్వు మారి నా దగ్గరికి మళ్ళీ రావాలని నేను కోరుకోవట్లేదు. నీ లైఫ్ నువ్వు బాగా లీడ్ చేస్తూ మారి మంచిగా బ్రతికితే నాకు చాలు. కానీ అబ్బాయిలు ఎంత బాధ పెట్టినా వాడు ఎక్కడున్నా మంచిగా ఉండాలి అని కోరుకుంటారు అమ్మాయిలు. మేమేంది పకడగలమా? ఆగవయ్యా, ఎవడు అడిగితే వచ్చావు ఎడదాకా? కాదు, మీరు బతిమాలదారేంటి, కొట్టండి, తిట్టండి, మీ పోరి అని చెప్పండి. ఏంటండి ఇప్పుడు ఇక్కడ రావాలంతే కదా? పదటు. హలో పండనా, మీ గర్ల్ ఫ్రెండ్ ని మీరు ముద్దుగా ఏమని పిలుస్తారు? అంటే ఒకటి చెప్తే ఇంకోటి ఫీల్ అవుతాను. చాలా సెకలు ఉన్నారా నీలో? చిన్ను, కుక్క, ఫూల్, ఇడియట్, స్టూపిడ్. నిన్ను తిట్టేయి కాదన్నా మీ లవర్ నువ్వేమని పిలుస్తావు అంటున్నాను. నేను అవే చెప్తున్నాను రా. నువ్వు వాళ్ళని అన్ని మాట్లాడా? మరి ఏంటి, లేకపోతే దగ్గర రమ్మంటే రారు. వచ్చినా 2 నిమిషాలు వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు 2 నిమిషాలు నువ్వు చేతి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ తప్పే ఉంది చెప్పు. నెక్స్ట్ మా శ్రీప్రియ. బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, మీరు అడిగిన నా పార్ట్నర్ అయితే లేడు. ఒకవేళ ఉంటే ఏమని పిలుస్తావు? నాకు బేసిక్ గా రారా పోబే వీటిలో ఎక్కువ ప్రేమగా అనిపిస్తుంది. సర్లేవే దాన్నే ఉంది. మీరు మీ లవర్స్ ని మీ బాయ్ ఫ్రెండ్స్ ని అలా ముద్దుగా పిలుచుకుంటారు. నీ బాయ్ ఫ్రెండ్ ఏమని పిలుస్తారా వర్ష? నాని అని పిలుస్తా. నువ్వే కదా? నేను కాదు. ఎవరు లేరంట. సూపర్. సో నెక్స్ట్ రౌండ్కి వెళ్లే ముందు ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 6 JVR జమలాపురం వారి రత్నాంజలి. ఇండియాలోనే అత్యంత తక్కువ ధరకు నవరత్నాలు దొరికే ఏకైక షోరూమ్ 6 JVR. సో అందరూ వచ్చేసారు కాబట్టి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం అన్న. ఫస్ట్ రౌండ్ పేరు తొలి పరిచయం. బేసిక్ గా మీ లవర్ తో మీకు తొలి పరిచయం ఎలా అయింది, మీ లవర్ తో మీకు ఎలా తొలి పరిచయం అయింది, లైఫ్ లో ది బెస్ట్ మూమెంట్ ఏమైనా ఉంటది కదా, అది ఏంటి, ఎలా జరిగింది, ఎందుకు అనేది మాతో షేర్ చేసుకోవాలి. ఇదేంటి లవర్లు అంటే నేను ఎవరి గురించి చెప్పాలని కుమిలిపోతున్నాడయ్యా లోపల. సో ఫస్ట్ మా ఈషా నుంచే స్టార్ట్ చేసేద్దాం ఈ రౌండ్. ఈషా, మీ కన్నయ్యతో తొలి పరిచయం. నేను ఎన్సీసీ క్యాంప్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్తున్నాను అనమాట. నాకు సడన్ గా కాల్ వచ్చింది, ఒక పలానా స్టేషన్ దగ్గర నువ్వు దిగితే నేను చూస్తాను, ఒక్కసారి చూడాలనిపిస్తుంది, నేను ఎప్పుడు చూడలేదు కదా అంటే, నేను చిన్నపిల్లని కదా, వద్దు నాన్నగారు ఉన్నారు కొట్టేస్తారు తిట్టేస్తారని చాలా భయపడ్డాను. తర్వాత సర్లే ఏదో ఒక డేర్ చేసేసి నేను ఖమ్మం స్టేషన్ ఇలా వస్తుంది, నేను కొంచెం డోర్ నుంచి ఇలా తొంగి చూస్తుంటే అక్కడ నుంచి 3 మనుషులు అనమాట. ఫస్ట్ ఒక మనిషి స్లో మోషన్ లో పరిగెట్టుకొస్తున్నా, ఆయన వెనకాల ఒక మనిషి కెమెరా ఫ్లాష్ ఆన్ చేసుకొని ఫొటోస్ తీసుకుంటూ వస్తున్నాడు, ఆయన వెనకాల ఒక మనిషి పెద్ద గిఫ్ట్ పట్టుకొని పరిగెట్టుకొని వస్తున్నాడు. ఆయన ఫస్ట్ మీట్ లోనే రింగ్ తీసి నా చేతికి పెట్టేసి నీకు గిఫ్ట్ తీసుకొచ్చాను అని చెప్పాడు. అంతే, దట్స్ ద ఫస్ట్ మీట్, ఎప్పటికీ మర్చిపోలేను.
నేను స్టేషన్ దగ్గర ఆగున్నప్పుడు సడన్ గా వెనక నుంచి ఒక చెయ్యి వచ్చి ఆ మనిషి మీద పడి బాబు అన్నారు. ఇద్దరు బ్లైండ్ గా ఫిక్స్. మా నాన్నే అయిపోయాడు, చచ్చిపోయాడు నా కొడుకు. మెల్లిగా ఇది ఖమ్మం స్టేషన్ ఏనా అని ఎవరు వచ్చి అడిగారు. ఇక్కడ నుంచి పోరా అని చెప్పేసి ఆయన తోలేసి నేను ఇంటికి వచ్చేసాను. దట్స్ ఇట్. ఇప్పుడు నెక్స్ట్ పండు. ఈ అమ్మాయిని ఎలా కలిసినంటే ఫస్ట్ రోడ్డు క్రాస్ అవుతున్నాడు, తన క్రాస్ అవుతుంది సిగ్నల్ దగ్గర. ఎదురు పడింది, ఎవరో పడరా వెనక్కి వెళ్ళా, బాగుంది అనిపించింది, ఫాలో అయ్యా కాసేపు. ఏ టైం? ఈవినింగ్ 4 o'clock. ఓకే ఓకే. సో అలాగే తను ఫాలో తన బీచ్ లో కూర్చుంది. సో నేను బెంచ్ మీద కూర్చున్నా. ఆయన కూడా ఆకలేసి తినడానికి ఏమైనా ఉందని అడిగా. నీ ఆకలి నేను తీర్చలేనందా? ఓకే నువ్వు నాకు నచ్చావని చెప్పా. నెంబర్ ఇస్తావని అడిగా. ఇస్తాను అనేసి డైరెక్ట్ గా తీసేసుకున్నాను. ఇంకా నైట్ మాట్లాడేసుకున్నాం మొత్తం అంతా. ఐ లైక్ అని చెప్పాను ఫస్ట్. షీ ఆల్సో లైక్ అని చెప్పింది. ఇంకా అంతే. నెక్స్ట్ జీవనన్న నీ తొలి పరిచయం. నేను హైదరాబాద్ కు రావడానికి, ఇండస్ట్రీకి రావడానికి సో ఎలా నాకు ఎవరు తెలియదు ఏంటి అని చెప్పి ఆలోచిస్తున్న టైంలో నాకు శ్యామన్న అప్పటి నుంచి పరిచయం. ఆ టైంలో అడిగా, నేను రావాలనుకుంటున్నా, ఎలా అంటే నువ్వు రారా. సో వచ్చిన తర్వాత మళ్ళీ ప్రయత్నం చేస్తున్నా కానీ నాకు ఎవరు తెలియదు. వెళ్తున్నా తిరుగుతున్నా రోజు. కానీ అదే టైంలో మహాత్మా సినిమాలో ఒక ఫోక్ సాంగ్ కావాలని చెప్పి కృష్ణవంశీ గారు అసలు శ్యామన్న మాకు చెప్పారు, ఒక ఫోక్ సాంగ్ కావాలంటే ఫోక్ సాంగ్స్ అవి పాడుతుంటావు కదా, కొన్ని ఏమన్నా వినిపిద్దాం పదరా అని చెప్పేసి అని వెళ్ళాము. అప్పుడు మేము కొన్ని సాంగ్స్ వినిపిస్తే అందులో సెలెక్ట్ అయింది నీలపురి గాజుల ఓ నీలవేణి సాంగ్. ఓ సూపర్. సో నాకు అది బెస్ట్ అవకాశం రావడం. కాదు జీవన్ గారు, నాకు ఇప్పుడు తెలుసు అసలు ఇది మా కోసం. మీరు ఎలాగ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆ సాంగ్ మా కోసం ఒక్క 2 lines. నీలపురి గాజులవో నీలవేణి నిలుచుంట కృష్ణవేణి నువ్వు లంగమోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి నల్లాని నికురులు దూవి తెల్లాని మల్లెలు తురిమి చేమంతి పూలు పెట్టుకొని ఒళ్ళంతా సెంటు పూసుకొని ఒళ్ళంతా తిప్పుకుంటూ ఉయ్యారంగబోతూ ఉంటే నిలవదాయ నా ప్రాణమే నీలపురి గాజులవో నీలవేణి నిలుచుంట కృష్ణవేణి నువ్వు లంగమోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి. అన్న నేను జబర్దస్త్ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, సూపర్ టాలెంటెడ్ మీరు. ఇంత టాలెంట్ ఉండి ఇప్పుడు టీవీకి ఎందుకు దూరం అయ్యారన్న? అంటే ఛాన్సెస్ రాక, వచ్చిన ఛాన్స్ ని యూటిలైజ్ చేసుకోక. అందరికీ తెలుసు నేను అంటే హెల్త్ పరంగా ఇబ్బంది పడి కొంచెం దూరం అయ్యా. సో దాని వల్లనే కొంచెం దూరం అయ్యా తప్ప నీకు ఛాన్సెస్ రాక కాదు. ఇప్పుడు క్యూరే వచ్చిన తర్వాత ఇప్పుడు మూవీస్ చేస్తున్నా, ఒక 4 మూవీస్ చేస్తున్నా. ఎనివే ఏది ఏమైనా నేను మళ్ళీ బతికి ఉండి మళ్ళీ ఈ స్టేజ్ మీద ఇలా కనిపిస్తున్నాను అంటే నిజంగా అదృష్టం నాది. ఆల్మోస్ట్ చాలా షోలలో కూడా నేను చెప్పా, ఆల్మోస్ట్ ఇంకా లేదు వీడు ఇంకా చనిపోయాడు అని చెప్పేసి అని చూసిన జనాలు వాళ్ళందరి ఆదరణ, వాళ్ళ దీవెన, అరే జీవన్ గడు వీడు బాగుండాలి అని చెప్పి అందరూ కోరుకున్నదే నన్ను ఈరోజు మళ్ళీ తీసుకొచ్చి ఈ స్టేజ్ మీద నిల్చోబెట్టింది. నిజంగా అందరికీ ధన్యవాదాలు, అందరికీ థ్యాంక్స్ సో మచ్. ఏమన్నా నేను దగ్గర నుండి చూశాను అన్న, ఆయనతో చాలా స్కిట్లు చేశాను కానీ చెప్తున్నా అన్న, నిజంగా చెప్తున్నా మీరు ఏం టెన్షన్ పడకండి. వాళ్ళందరూ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈ రోజు జీవన్ అనే మళ్ళీ ఇలా ఉన్నాడు. మళ్ళీ మీరు బ్యాక్ టు ఫామ్ లోకి వస్తారు, సూపర్ షోస్ చేస్తారు, మీకు వీళ్ళంతా తోడుగా ఉంటారు. మీకు అసలు ఏం టెన్షన్ పడద్దు, అసలు మీరు అసలు ఏం బాధపడదు. జీవన్ అన్నది అయిపోయింది కాబట్టి శ్రీప్రియ ఒక్కటే ఉంది. శ్రీప్రియ నీకు బాయ్ ఫ్రెండ్ లేడని తెలుసు, చాలా మంది మెసేజ్ చేస్తున్నా రిప్లై ఇయట్లేదని కూడా తెలుసు. కొంచెం అప్పుడప్పుడు ఇస్తా ఉండరా. ఎక్కడ ఇల్లు? దీందా దాంది నీకు తెలియకుండా ఉందా చెప్పు? హైదరాబాద్ లో తెలీదా? అయ్యే బాబు ఇన్స్టాలో మెసేజ్ అదే అడ్రస్ పెట్టిందే. శ్రీప్రియ అంటే లవ్ అనే ఏం లేదు, నీకు ఒక బెస్ట్ మూమెంట్ ఉంటుంది కదా, ఇది నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అని ఒక మూమెంట్. రీసెంట్ టైమ్స్ లో నాకు ది బెస్ట్ మూమెంట్ ఏంటి అంటే బేసిక్ గా మా వదిన ప్రెగ్నెంట్ అన్నమాట. 30 years నుంచి మా ఇంట్లో అబ్బాయి అనేవాడు లేడు. బట్ ఐ రిక్వెస్టెడ్ డాక్టర్ నాకు డెలివరీ ప్రాసెస్ అంతా లైవ్ లో చూడాలని ఉంది, సో నేను చూస్తాను అని చెప్పి డాక్టర్ ఓకే అన్నారు. ఫస్ట్ బేబీని ఇట్లా తీస్తున్నప్పుడు నేనే ఉన్నా లోపల. అండ్ వాడు తీయగానే డాక్టర్ నీకు అల్లడి పుట్టాడమ్మా అన్నాడు.
సిచ్యువేషన్ లో ఉండి కూడా మా వదిన ప్రియా నీ కల్లుడు పుట్టాడు హ్యాపీయా అనింది. సో ఆ మూమెంట్ నాకు అసలు నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్ అన్నమాట. బెస్ట్ మూమెంట్ అదిరిపోయింది, కానీ నీకు తెలిసిన బెస్ట్ మూమెంట్ అది, నాకు తెలిసిన బెస్ట్ మూమెంట్ ఒకటి ఉంది నీ లైఫ్ లో. ఏంటది? రీసెంట్ గా నువ్వు మీ డాడీ ఇద్దరు కలిసి మందు తాగారు తెలుసు, అది మాత్రం నీ బెస్ట్ మూమెంట్ అబ్బా, బెస్ట్ మూమెంట్ అబ్బా. ఏంటి అసలు నీ ఫీలింగ్ ఏంటి అప్పుడు మీ నాన్నతో కలిసి ఎడరా నువ్వు తాగేసి? నేను అంత ఆల్కహాలిక్ ఏం కాదు, ఆ విష్ నాకు ఎప్పటి నుంచో ఉండేది. ఆ రోజు ఎందుకో డాడీ తీసుకొద్దామా అన్నాను. అవునా ఎందుకు అన్నాడు. ఫస్ట్ ఆబ్వియస్ గా ఎవరు పదమ్మా అన్నారు. లేదు డాడీ ఊరికి సరదాగా పదా అన్న. వెళ్ళాం, తీసుకొని వచ్చాం. లైక్ బాగుండింది. అంకుల్ హ్యాట్స్ ఆఫ్ అంకుల్ మీకు. అంటే కూతుర్ని ఒక ఫ్రెండ్ లా చూసుకోవడం అనేది మామూలు విషయం కాదు, అది జస్ట్ ఫర్ ఫన్నే. అందుకనే మీరు ఇంటికి వెళ్ళి మీ నాన్నని అడగండి, చెప్పులు తీసుకొని కొడతారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.